సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు టీడీపీ నాయకులు. తిరుపతి నగరంలోని శ్రీవారి పాదాల అలిపిరి దగ్గర కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు టీడీపీ నాయకులు, కార్యకర్తలు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. చంద్రబాబు ప్రజల కోసమే జీవితాన్ని అంకితం చేశారని, ప్రజాసేవ కోసం వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు టీడీపీ నాయకులు. ఎన్డీఏ పాలనలో సంక్షేమం, అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగుతుందని అన్నారు టీడీపీ నేతలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, కూటమి ముఖ్యమంత్రి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతి నగరంలో మేము మొట్టమొదటిగా అలిపిరి ఆ కలిగిదేమిటి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత కొబ్బరికాయల సమర్పణతో ఆయన జన్మదినాన్ని మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ఈరోజు మరి 75వ జన్మదిన సందర్భంగా కూడా చాలా అంగరంగ వైభవంగా మరి ఆయన బర్త్డే జరగాలని, ఆయనకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, నిండు నూరేళ్లు ఆయన ఆయన చేస్తున్నటువంటి సేవలో మరి ఎన్నో కీర్తి పథకాలు అందుకోవాలని కోరుకుంటూ మేమంతా కూడా పూజలు నిర్వహించడం జరిగింది. ఏ విధంగా రాజకీయాల్లో కష్టాన్ని నమ్ముకొని ఏ విధంగా ముందుకెళ్తే రాష్ట్ర అభివృద్ధి ప్రధాన అజెండాగా రాష్ట్రంలో ఉన్న నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమాల్లో భాగంగా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళడమే కాకుండా ఈరోజు చూస్తే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ఈరోజు 75వ పుట్టినరోజు సందర్భంగా, మా అన్న చంద్రన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేమందరూ కూడా కలిసి స్వామివారికి టెంకాయలు కొట్టి, తెలుగు యువత ఆధ్వర్యంలో కూడా ఈరోజు భారీ ఎత్తున టెంకాయలు కొట్టి ఆయనకు మొక్కులు తీర్చుకొని ఆయన మరిన్ని కాలాల పాటు ఆయనకు ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయన ఆశీర్వదించమని స్వామివారిని ప్రార్థిస్తూ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి పనిచేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు మా అన్నగారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు సందర్భంగా తిరుపతి పార్లమెంటులో మేమందరూ కూడా స్వామివారి సన్నిధి నుంచి ఆయన యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని